This program is proudly sponsored by Happy Living Group. Happy Living Group is your trusted partner in interiors and constructions, tours and holidays, event organizing, development and promotion, UPVC doors and windows manufacturing, modular furniture factory, real estate consultancy, furniture showroom and decor, financial services, and PMCs and AMCs. With branches in Gachibowli, Tellapur, Miapur, and Kompally, Happy Living Group truly represents the history of trust and passion. 100% trust in all aspects. హాయ్ వెల్కమ్ టు మస్తీస్ సినిమా 24 క్రాఫ్ట్స్. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫెడరేషన్లో ఉన్న 24 క్రాఫ్ట్స్ గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం. కొంతమంది పరభాష నటులు హీరోలుగా చేస్తారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తారు. వాళ్ళ వాయిస్ ఆ క్యారెక్టర్కి ఫిట్ అవ్వకపోవచ్చు. ఆ క్యారెక్టర్స్ తగ్గ ఒక గాత్రదానం చేయాలి. ఆ గాత్రదానం చేసే అసోసియేషన్ అది తెలుగు మూవీ అండ్ డిజిటల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్. ఒకప్పుడు మద్రాస్లో డబ్బింగ్ జరుగుతూ ఉండేవి. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా ఫీల్డ్కి సబ్సిడీ ఇవ్వాలంటే కంపల్సరీ ఇక్కడ ల్యాబ్ని కానీ అలాగే డబ్బింగ్ కానీ చేయాలని వచ్చిందో ఫస్ట్ ఒక కండిషన్ అప్లై అయింది ల్యాబ్ అండ్ డబ్బింగ్ యూనియన్కి. సో అలాగే షూటింగ్ కూడా కొంత పార్ట్ ఇక్కడ చేయాలనేది వచ్చింది. అలాగా డబ్బింగ్ ఆర్టిస్టులు అవసరమైంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్లో. అలాంటి టైంలో మాకు సూపర్ సీనియర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న గోగినేని ప్రసాద్ తను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఎంతోమంది డబ్బింగ్ ఆర్టిస్టులని తయారు చేసి, అసలు డబ్బింగ్ యూనియన్ అంటేనే గోగినేని శివరాం ప్రసాద్ అంటేనే హైదరాబాద్ డబ్బింగ్ యూనియన్ లాగా కొన్నాళ్ళు తన ఆధ్వర్యంలో ఈ అసోసియేషన్ చాలా పటిష్టంగా తయారైంది. సో చాలా కాలం ఆయనే దీనికి అధ్యక్షుడిగా పనిచేశారు. మధ్యలో ఒకసారి మన కొత్త వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో 14 ఏళ్ల పాటు దూరంగా ఉండి ఈ మధ్య మళ్ళీ అధ్యక్షుడిగా ఆయనే వచ్చారు. అసోసియేషన్ గురించి ఇన్ అండ్ అవుట్ డీటెయిల్గా చెప్పగలిగే ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఈరోజు మన ముందున్నారు. వెల్కమ్ టు మస్తీస్ 24 క్రాఫ్ట్స్ ప్రోగ్రామ్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ. అసలు ఈ డబ్బింగ్ యూనియన్లో బిగినింగ్లో నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎంతమందిని ఇక్కడ టీవీలో పనిచేసే వాళ్ళని, బయట వాళ్ళని, రంగస్థలం నుంచి వచ్చేవాళ్ళని నేను ఎలా తయారు చేసావు అన్నీ మాకు తెలుసు. ఇప్పుడు డబ్బింగ్ యూనియన్ చాలా పునాదితో వీలు పొంది వెబ్ సిరీస్కి కానీ డబ్బింగ్ సినిమాలకు కానీ బ్రహ్మాండంగా డబ్బింగ్ యూనియన్ వేళ్ళూనుకుంది హైదరాబాద్లో. అసలు ఈ డబ్బింగ్ యూనియన్లో ఎంతోమంది ఔత్సాహికులు ఉంటారు, ఆల్రెడీ చాలామంది సభ్యులు ఉంటారు. అసలు ఈ సభ్యత్వం అనేది నమోదు ఎలా జరుగుతుంది, ఏ అర్హతతోటి ఈ డబ్బింగ్ యూనియన్లో వాళ్ళని తీసుకుంటారనే విషయాలు తెలియజేస్తే ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. దీనిలో ఇయర్లీ వన్స్ కానీ 2 ఇయర్స్ వన్స్ కానీ మేము మెంబర్షిప్ తీసుకుంటాం, అప్లికేషన్స్ తీసుకుంటాం. అప్లికేషన్ తీసుకున్న తర్వాత అప్లికేషన్స్ అన్ని సార్ట్అవుట్ చేసేసి వాళ్ళందరినీ పిలుస్తాం. పిలిచి వాళ్ళకు ఒక ప్రొఫార్మా ఇచ్చేసేసి ఆ ప్రొఫార్మా ప్రకారం మేము ఆడిషన్ చేస్తాం. ఆడిషన్లో ఏంటంటే ఇప్పుడు టంగ్ ట్విస్టింగ్ ఉండే వర్డ్స్ కానీ, మైథలాజికల్ వర్డ్స్ కానీ, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఉండే వర్డ్స్, ఒకే వర్డ్ని ఎన్ని రకాలుగా మీరు మాడ్యులేట్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు, ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళని మేము స్క్రూటినీ చేస్తాం వాళ్ళందరినీ. ఆడిషన్ చేసిన తర్వాత ది బెస్ట్ అనుకున్నవి ఉంటాయి కదా, ది బెస్ట్ అనుకున్న వాటిలో అప్పుడు ఒక ఆవశ్యకతను బట్టి మనకి ఎంతమంది అయితే మనకు ఫుల్ఫిల్ అవుతారు, ఏ ఏజ్లో అయితే మనకు కావాల్సి వస్తాయి, దాన్ని బట్టి వాళ్ళలో ఉన్న బెస్ట్ మనం తీసుకుంటూ ఉంటాం. ఈ లాస్ట్ ఇయర్ చేస్తే మేము ఆడిషన్ దగ్గర 150 మెంబర్స్ ఆడిషన్ చేసాం. అవుట్ ఆఫ్ 150 మెంబర్స్లో 40 మెంబర్స్ మాత్రమే తీసుకున్నాం. సెలెక్ట్ చేసి అదే ఆడిషన్ చేస్తారు కాబట్టి ఏ వయసులో అవసరం అవుతాయి అనే దాన్ని బట్టి అవసరం ఉన్న వయసుని మనం చేసుకోగలిగాం. ఏ ఏజ్ నుంచి మీరు తీసుకుంటారు అంటే మ్యాక్సిమం ఏంటంటే ఎప్పటికప్పుడు ఏంటంటే మనకి ఏజ్ పాత వాళ్ళు ఏజ్ పెరుగుతుంటారు కాబట్టి మిడిల్ ఏజ్ అయిపోతుంటారు కాబట్టి ఇప్పటికప్పుడు మ్యాక్సిమం మేము యంగ్ వయసులకే ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆ మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ వయసులు మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి ఏదో మనకు రేర్ టాలెంట్ రేర్గా పెద్ద వయసులో కూడా డిఫరెంట్ వయసులు డైరెక్టర్ అడిగితే ఇది డిఫరెంట్గా ఉండాలండి ఈ వాయిస్, ఉన్నారంటే దాని మీద కొంచెం ఆలోచించి మనం రేడియోలో కానీ టీవీలో కానీ ఎక్కడైనా ఉన్నారు
ఆ టైం బీయింగ్ వరకు మాత్రం మనం చేయగలుగుతాం, ఓకే, ప్రొవైడ్ చేస్తాం మన మెంబర్ కాకపోయినా. మన నెంబర్ కాకపోయినా ఇది డైరెక్టర్ ప్రయారిటీ అంతే, డైరెక్టర్ చాయిస్ మీదే మేము వెళ్తుంటాం ఎప్పుడు అది. సో అంటే నాకు విన్నాను 16 years నుంచే సెలెక్ట్ చేస్తారు, టీనేజర్ నుంచే. 16 years కాదు, మామూలుగా ఏంటంటే చైల్డ్ ఆర్టిస్టులుగా ఉంటారు కదా పిల్లలు, అవును, వాళ్ళు ఆటోమేటిక్గా మెంబర్ అవ్వచ్చా? దీనిలో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఓ, కొందరు చదువుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అవును. మొదటి నుంచి ఇక అప్పుడు మాకు ఇది నా ఊళ్ళో డబ్బింగ్ చెప్పిన పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బింగ్ కంటిన్యూ చేస్తానే ఉన్నారు. వాళ్ళు యంగ్స్టర్స్ అయ్యారు, టీనేజర్స్, యంగ్స్టర్స్. వాళ్ళు అలా కొందరు క్రాఫ్ట్ మీదే డిపెండ్ అవుతారు, కొందరు టైం బీయింగ్ పిల్లలు కదా, మన పిల్లలే అసలు చదువుకుంటూ ఉంటారు, చదువుకుంటూ ఉంటూ దాని మీద వచ్చి ఎర్నింగ్ ఏదైనా ఉంటే వాళ్ళకి పాకెట్ మనీగా ఉపయోగపడుతుందని ఆ చైల్డ్ ఆర్టిస్టులు వాళ్ళు జాయిన్ అయ్యి కాస్త చెప్పుకోవటం, వాళ్ళు ఎడ్యుకేషన్లో వాళ్ళు డెవలప్ అయిపోయి బయటకు వెళ్ళిపోవటం. అలా అయిన మెంబర్స్ విదేశాల్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు చదువుకుని అలా ఏది లండన్ కానీ. అప్పుడు మన టైం బీయింగ్ మనకి కేటలకు ఉపయోగపడ్డారు అంతవరకే, తర్వాత ఇక వాళ్ళు బయటకు వెళ్ళిపోతుంటారు. అంటే పార్ట్ టైం లాగా వాళ్ళు అంత పార్ట్ టైం దీన్నే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కదా, డబ్బింగ్ అనేది ఒక వృత్తిగా అనుకున్న వాళ్ళు. ఇప్పుడు మన అసోసియేషన్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 400 ఉన్నారు. 400 మొత్తం. సో 400 సరిపోతారా? మనం డబ్బి స్పాన్ పెంచట్లేదు, సరిపోతారు. మన క్రౌడ్, ఇందులో మళ్ళీ క్రౌడ్ ఉంటారు, క్రౌడ్ అంటే చెప్పేవాళ్ళు సార్ 2-3 సినిమాల వరకు సరిపోతుంది. ఇప్పుడు పెద్ద సినిమాలు పడినాయి అనుకోండి, 60, 70, 80 ఎట్ట పడింది అనుకోండి, ఒక సినిమాలో సరిపోదు. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలు పడినాయి అనుకోండి, 100 మందితో చేసేమో అవి. సో మీకున్న మెంబర్స్ తోటి మ్యాక్సిమం వర్క్ మేనేజ్ చేసుకుంటూ చేయగలుగుతాం. ఇప్పుడు హీరోయిన్ చెప్తారు, హీరోలు చెప్తారు, కొంతమంది సింగర్స్ వేరే ఆర్టిస్టులతో చెప్పిస్తూ ఉంటారు, వాళ్ళందరూ మన డబ్బింగ్ యూనియన్లో మెంబర్స్గా జాయిన్ అవుతారా? అంటే మేము అనుకున్నది ఏంటంటే 1-2 సినిమాలు చెప్పినంత మాత్రం వాళ్ళు ఏం మెంబర్స్ కాదు. వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్ కోసం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇఫ్ దే ఆర్ బికమింగ్ ఏ ప్రొఫెషనల్, వాళ్ళు 4-5 సినిమా కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు డెఫినెట్గా మెంబర్షిప్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు మామూలు బిగినింగ్ చేస్తారు, డిమాండ్. సాయి కుమార్ ఆర్టిస్ట్గా ఉండి రాజశేఖర్కి, సుమన్కి వాళ్ళిద్దరికి డబ్బింగ్ చెప్పేవాడు, అప్పుడు కంటిన్యూగా చేసేవాడు. అప్పుడు సాయి కుమార్ మన డబ్బింగ్ యూనియన్లో మెంబరేనా? మాకు ఇప్పుడు గౌరవాధ్యక్షుడు ఆయన. ఓకే. మాకు ఇప్పుడు సరిత గారు కూడా చాలా సినిమాలు హీరోయిన్లు చెప్పారు. సునీత ఉంది, సింగర్ సునీత. బిగినింగ్ లో తను తీసుకోలేదు, బిగినింగ్ మేము వదిలేసేసాం. తర్వాత వర్షనే చెప్తున్నప్పుడు మేము అడిగితే ఆవిడ తీసుకున్నారు. సో సాయి కుమార్, సునీత, ఇంకా రవిశంకర్ అవును, రవిశంకర్ తెలుగు వరకు డబ్బింగ్ లో ఫేమస్ కదా. రవిశంకర్ వీళ్ళందరూ సో బాగా అత్యున్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళు మీ యూనియన్లో మెంబర్స్గా ఉన్నారు వాళ్ళందరూ. సో ఇందులో ఇప్పుడు కొత్తగా నేను ఉన్నాను, మన కంపల్సరీ తెలుగుతో పాటు ఇంగ్లీషు, హిందీ కూడా ఫ్లూయెంట్గా ఉంటేనే కానీ మెంబర్షిప్ ఇవ్వట్లేదని. కారణాలు ఉన్నాయి సార్. ఇది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వెబ్ సిరీస్ వచ్చినాయి, వెబ్ సిరీస్ బ్యాక్ డ్రాప్స్ మొత్తం అంతా ఈ ఇప్పుడు మామూలుగా ఈ స్పై, మామూలుగా ఈ డిక్షన్ ఓరియంటెడ్ కానీ మామూలుగా ఏది వచ్చినా కానీ బ్యాక్గ్రౌండ్ అంతా ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్ కానీ ఇవన్నీ పోస్ట్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది దానిలో. ఆ కల్చర్లో ఏంటంటే మన ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్ మనం కరెక్ట్ వెబ్ సిరీస్ కోసం వెబ్ సిరీసే కాదు, మన చిన్న సినిమాల్లో కూడా అట్లాంటి ఆ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ కావాలని అడుగుతారు. ఓకే. వెబ్ సిరీస్లో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మాకు కరెక్షన్స్ కూడా వస్తాయి వాటి మీద, ప్రొనౌన్సియేషన్ దాని మీద. ఓకే. ప్రొనౌన్సియేషన్ గైడ్ లైన్స్ కూడా పంపిస్తారు వాళ్ళు, ఈ వర్డ్స్ ఇలాగే పలకాలి అని మస్ట్ అండ్ షుడ్గా. అందుకని దాని మూలంగా ఏంటంటే ఇంగ్లీషు, హిందీ తెలిసిన వాళ్ళు, వచ్చిన వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. బట్ ఓన్లీ తెలుగు. ఇప్పుడు రాజ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన చదువుకోలేదు, ఆయన ఇంగ్లీష్ సాంగ్ కూడా పాడేది కన్నడలో. సో ఆయన కన్నడ భాషకి అంబాసిడర్గా చూస్తారు. అలాగే తెలుగులో కూడా, తమిళ్లో కన్నదాసన్ పెద్ద కవి. ఇప్పుడు భాష, తెలుగు భాషకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి కదా, కంపల్సరీ చేశారని విన్నాను. ఇంగ్లీష్ కంపల్సరీ చేయలేదా? అదేంటంటే ఆప్షన్, అది ఆప్షన్, సెకండరీ క్వాలిటీ అది అంతే. ప్రైమరీ క్వాలిటీ తెలుగు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడితే మాకెందుకు? అదే అన్ని చోట్ల కంపల్సరీ చేశారు వాళ్ళు. ఇంగ్లీష్, హిందీ రావాలంటున్నారు. ఇంగ్లీష్, హిందీ రావాలి.
వచ్చి ఉండాలి. వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు అది. ఓకే, తెలుగుతో పాటు అవి కూడా వచ్చి అవి కూడా ఉండాలి. బ్రహ్మాండమైన తెలుగు మాట్లాడుతున్నాను అనుకోండి, డిక్షన్ అది బాగా మాట్లాడుతున్నాను, వాళ్ళకే ఇస్తాం అది. వాళ్ళకి ఓకే, ఆ డిస్క్రిమినేషన్ ఏం లేదు. తర్వాత ఇప్పుడు మా సొంత బిల్డింగ్ ఉంది యూనియన్కి ఉందండి. ఉంది. ఎప్పుడు తీసుకున్నారు? ఇది 20 years బ్యాకే తీసుకున్నారు. 20 years బ్యాక్లోనే మీకు ఓన్ ప్రెమిసెస్ ఉంది ఇక్కడ అనుకుంటా కదా, మన ఇందిరానగర్లోనే. ఇందిరానగర్లో. సో ఒక సొంత బిల్డింగ్ ఉంది. మెంబర్షిప్ ఎలాగా, మెంబర్షిప్ ఫీ ఎలాగా దీనికి డబ్బింగ్? మెంబర్షిప్ 400 + 25 అడ్మిషన్. అంతే, 25,000 ప్లస్ 25 రూపీస్ అడ్మిషన్ ఫీ, 400 మెంబర్షిప్. ఓహో, అంతే. డొనేషన్ వాళ్ళ ఇష్టం అది. ఓకే, డొనేషన్ వాళ్ళ ఇష్టం. సో 1 lakh వరకు ఇవ్వచ్చు. మనం చెప్పలేం కదా అది. అదే లేదు, వాళ్ళ ఇష్టం. అదే బ్రేక్ డౌన్ ఉంటుంది. మన వెల్ఫేర్ అసోసియేషన్ కాబట్టి బేసిక్ అదే అలా ఉంటాయి. 100 డొనేషన్ ఇస్తారు. మన కొన్ని అసోసియేషన్ అంటే కంపల్సరీ చేస్తారు కాబట్టి కడతారు. ఎందుకంటే మరి వెల్ఫేర్కి ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు 25 years ఫంక్షన్ చేసినప్పుడు మీరు బ్రహ్మాండమైన హీరోలను తీసుకొచ్చారు. అది తెలిసి మహేష్ బాబు, ప్రకాష్ రాజు, నాని, శ్రీకాంత్, ఇంకా చాలా మంది వచ్చారు. సో మంచి ఫంక్షన్ చేసి శ్రేయస్ మీడియా వాళ్ళు చేశారు అనుకుంటా. అప్పుడు శ్రేయస్ వాళ్ళు ఈవెంట్ మేనేజ్మెంట్ చేశారు. అప్పుడు బాగా అది ఫండ్ రైజింగ్ ఈవెంట్ అనేది మంచి ఫండ్స్ వచ్చినాయి. అదంతా పప్పు చూసుకున్నాడండి అప్పుడు అతను ప్రెసిడెంట్ 25 years యూనియన్ నుంచి కొంత అమౌంట్ తీసుకున్నారు. ఓకే, ఆ అమౌంట్ మళ్ళీ జమ చేశారు. మిగతాది ఎంత చేశారు ఏంటి అనేది సరైన మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అతను. తర్వాత 30 years ఫంక్షన్ చేశారు మళ్ళీ. అవును, 30 years ఫంక్షన్ కూడా మళ్ళీ ఫండ్ రైజింగ్ లాంచ్ చేశారా? జస్ట్ సెలబ్రేట్ చేశారు. మా ఖర్చులే, మీ ఖర్చులే. అడగదలుచుకోలేదు. ఎంత ఉంది ఫండ్ ఇప్పుడు మనకి? 2 crores ఉంటుంది. 2 crores ఉంటుంది. నుంచి మీ డైరెక్టర్ అసోసియేషన్ అంతే ఉంది, మీది అంతే ఉంది. సో వెల్ఫేర్ సంబంధించి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ ఇష్యూస్ ఒక్కొక్కగా మేము తీసుకునేది, ఆపరేషన్ అనేది జరిగితే మేము ఇమీడియట్గా వాళ్ళకి 30,000 వరకు ఇస్తుంటాం. 25,000 ఆపరేషన్ ఎంత బిల్ అయినా మన సైడ్ 30,000 ఇస్తాం. మామూలుగా మిగతా ఏదైనా ఉంటే దీన్ని బట్టి 10,000, 15,000, 20,000 ఇస్తారా? పర్సనల్గా యూనియన్ నుంచే ఈ 30,000 కాకుండా ఈ 30,000 ఏదైనా యూనియన్ నుంచి ఇచ్చే. 30,000 ఇంకా ఎక్కువ చిన్న అయితే 5,000, 10,000 హెల్త్ ఇన్సూరెన్స్, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కుదరలేదు మాకు. అది ఒకప్పుడు పెట్టి అది ఇదైంది. తర్వాత మళ్ళీ దాన్ని యాక్టివేట్ ఎక్కువ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అది యాక్టివేట్ చేయలేదు. ఇక మామూలుగా డెత్కి 1 lakh ఇచ్చేస్తుంటాం. 1 lakh. ఓకే. సో అంటే మీ యూనియన్ ఉన్న దానికి కొంచెం హెల్త్ సంబంధించి ఇంకా బాగా హెల్ప్ చేయొచ్చు. ఇన్సూరెన్స్ ఎలా లేదు కాబట్టి మేము 1 lakh దాకా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మేము గ్రూప్ ఇన్సూరెన్స్ కట్టాం 3 lakhs కవరేజ్ విత్ ఫ్యామిలీ మొన్న. సో మేము అంటే మా సబ్స్క్రిప్షన్ నుంచి వాడకుండా, యూనియన్ డబ్బులు వాడకుండా ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేసాం మనం. ఇది గ్రూప్ ఇన్సూరెన్స్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్కి 60 lakhs దాకా పే చేసాం. 60 lakhs పే చేసాం. 2,000 ఇయర్లీయే. ప్రతి ఇయర్ 60 పే చేయాలా? 60 అంటే పెరగొచ్చు కూడాను. అంటే 3 lakhs కవరేజ్ ఫ్యామిలీతో కదా. 2,250 మంది ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి. అదే సార్, ప్రతి సంవత్సరం మీకు 60 lakhs అవుతుంది కదా. ఇప్పటికీ ఆల్రెడీ 4 నెలలకే 30 lakhs క్లెయిమ్స్ వచ్చినాయి ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పిల్లలకు కానీ. అదే వస్తలేండి 30 lakhs. నేనప్పుడు ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఫస్ట్ ఓరియంటల్ మేము చేసింది. అప్పుడు బిగినింగ్లో చేశాను నేను. చేస్తే 1 lakh చేశాను. 1 lakh చేసి మేము 30,000 అప్పుడు 30,000 కట్టాను నేను. 1 lakh అప్పుడు ఎంతమందికి? అప్పుడు 120 మంది అంతమంది అంతే ఉంటుంది. 30,000 కట్టాను. 30,000 దగ్గర 1 lakh చిల్లర క్లైమ్స్ వాడుకున్నారు. ఒక అతను చనిపోతే 1 lakh ఇచ్చారు. అది అప్పుడు దాన్ని మా వాళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ నేను మిస్యూజ్ అవ్వకుండా మేము 10% కో పేమెంట్ పెట్టాం. ఇప్పుడు ఏమైందంటే వేరే సంస్థల్లో 100% కవరేజ్ పెట్టడం వల్ల కొంచెం నల్లగా ఉన్నట్టుంది, ఏంది అపోలో జాయిన్ అవుదామని జాయిన్ అయిపోయి పెంచుకుంటూ వెళ్ళిపోయారు. అందుకని మేము ఏం చేసామంటే 1 lakh బిల్ వచ్చింది అనుకో, 10,000 పేషెంట్ కట్టుకోవాలి 10%. అప్పుడు ఏంటంటే బాధ్యత ఉంటుంది, ఊరికే సిల్లీగా దాన్ని వాడుకోడు. భోజనాలు ఏంటి ఎలా? మీరు భోజనాలకు 3 మెస్లు మాట్లాడాం. గోదావరి బండి, మణికొండ, శ్రీనగర్ కాలనీలో చంటి మెస్సు, మోతీనగర్లో సుఖసాగర్. అంటే
మన వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కువగా ఉండే ఏరియాలు. అదే ఈ మూడులో మీరు వాళ్ళు భోజనం మనం కార్డు పట్టుకెళ్ళి ఫోటో తీసుకుంటారు. మన గ్రూప్ ఒకటి ఉంటుంది, కమిటీ గ్రూప్ ఒకటి ఉంటుంది. ఆ గ్రూప్లోకి పోస్ట్ చేస్తారు. సరే మన మెంబరే ఓకే భోజనం చేస్తారు. అలాగే 25 మంది 30 మంది చేస్తున్నారు. అలాగే మనం పెట్టాం కదా, మనకు వాళ్ళ పేమెంట్ ఎలా మనం ఇస్తాం. అది ఎప్పుడు మంత్లీనా? మంత్లీ అడ్వాన్స్ ఇస్తాం. 50,000 అడ్వాన్స్ ఇచ్చాం. మిగతా మంత్లీ చూసుకుని మళ్ళీ అడ్వాన్స్గా 50,000 పే చేస్తూ ఉంటాం. మేము ఇప్పుడు ఒక 4 years బ్యాక్ అనుకుంటా, అక్షయ పాత్ర అన్నట్టు మా చిట్టే మురళి అని మా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక అతను ఉన్నాడు. అతను ఇనిషియేటివ్ తీసుకుని అందరి దగ్గర కలెక్ట్ చేసి కొన్ని టోకెన్స్ యూనియన్ ఆఫీస్లో పెట్టి ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు ఆ టోకెన్ తీసుకెళ్ళి పలానా పూజ చేసేయండి అని. అదొక సిస్టమ్. మళ్ళీ ఆడ ఆఫీస్కి రావాలి, ఇక్కడ టోకెన్ పట్టుకెళ్ళాలి. అదే మనకి ఏంటంటే అదొక టీడీఎస్. ఎక్కడి నుంచో రావాలి, ఎక్కడెక్కడ ఉంటారు, సిటీ కదా ఇది. దగ్గర అక్కడే ఉండేవాళ్ళే కాబట్టి మా వాళ్ళు అలా పెట్టుకున్నాం. మంచి పనే. మీరు ఇంకా అడ్వాన్స్డ్ కదా. అంటే మేము ఇదంతా కూడా మీ యూనియన్కి ఎంత ఉందో 2 crores మాకు అంతే ఉంది. బట్ ఇవన్నీ ఆ 2 crores అలాగే ఉంచి మిగతా కార్యక్రమాలన్నీ కూడా మేము చారిటీ ట్రస్ట్ ఉంది మనకి. మీకు చేయగలిగే కెపాసిటీ ఉందండి. డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఇస్తారు వాళ్ళు. నేను చెప్పిన నేను చెప్పిన పేర్లలో ఎవరైనా డైరెక్టర్ ఉన్నాడా నేను ఇచ్చిన అమౌంట్ వచ్చినట్లు? అంటే మీ ఇమేజ్కి మీకు ఉన్నటువంటి ఇమేజ్ లేదా? మీ ఎక్స్ ప్రెసిడెంట్ మహేష్ బాబుని అలా తీసుకొచ్చి మేము మహేష్ బాబు యూనియన్కి ఏం చేయలేదు కదా, వచ్చింది యూనియన్ చేసిన జరిగేది కదా కదా. కాదు, మీకు డబ్బింగ్ యూనియన్ అనే పేరుతోనే కదా వాళ్ళు వచ్చారు. వాడు ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాడు బాగా. ఇప్పుడు నా ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉంటుంది. యూనియన్ గురించి చేస్తున్నప్పుడు వస్తారు, రెండు ఉపయోగపడతాయి. ఇప్పుడు సాయి రాజేష్ వచ్చాడు, బేబీ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్గా. తన దేనికోసం అడుగుతాడు? అసోసియేషన్ కోసం కదా అడుగుతున్నాడు. మరి తన పార్టిసిపేషన్ చాలా ఉంది ఈ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకురావడంలో, డబ్బులు కలెక్ట్ చేయడంలో. చెప్తున్నా, మన ఇమేజ్ కొంతవరకు ఉపయోగపడుతుంది కాదన్ను. యూనియన్ కోసం కన్సర్న్ చూపిస్తారు. మరి అదే బన్నీ స్టేజ్ ఇమేజ్ చెప్పాడు తను. ఏ అసోసియేషన్ ఎలాంటి కార్యక్రమాలు చేసినా నేను సపోర్ట్ చేస్తాను. అలా అన్నా కూడా ఎవరు వెళ్ళా. అదేలే చెప్తున్నా, తను రెడీగా ఉన్నారు. మనం మంచి పని చేస్తే చేయడానికి, సపోర్ట్ చేయడానికి ఉంటారు. నేనేదేంటంటే మీరు 400 members చాలా బిజీగా ఉండేవాళ్ళే కాబట్టి, పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇందులో. మీ సాయి కుమార్ గారు గౌరవాధ్యక్షుడు కాబట్టి ఏదన్నా ఇలాంటి గ్రూప్ హెల్త్ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది మెంబర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. అదిని మేము ఈ 25,000 50,000 1 lakh అనేది ఎప్పటి నుంచో ఇస్తున్నాం మనం, 1 lakh వరకు. అవును. సో మీరు కూడా చాలా స్ట్రాంగ్ అసోసియేషన్ నాకు తెలిసి, 400 మందితోటి. మేము ఎక్కువ మంది, మా ఖాళీగా ఉంటారు ఎక్కువ మంది మా దాంట్లో. ఇంకా మీ దాంట్లో ఎక్కువ ఖాళీ ఉండరు, అంతే కదా. మీరు క్వాలిఫైడ్ వాడిని సెలెక్ట్ చేస్తారా, ఆ వయసులో అవసరం అవుతుంటే చేస్తారు. కొంచెం ఫ్యామిలీకి చేస్తే కూడా బాగుంటుంది. ఊరికే ఆలోచించండి. నెక్స్ట్ ఒక బిల్డింగ్ కొన్నారు. కొన్ని అసోసియేషన్లో మళ్ళీ ఒక 2-3 ఫ్లోర్లు కట్టుకునే ఆర్ట్ డైరెక్టర్స్ కానీ, తర్వాత ఈ అవుట్డోర్ టెక్నీషియన్స్ యూనియన్లు కానీ, వాళ్ళకి 2 లక్షలు 50,000 60,000 అలా కొన్ని యూనియన్లు రెంటల్ వస్తూ ఉన్నాయి వాళ్ళకి. ఆ రెంటల్ తోటి అసోసియేషన్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ పోతాం. అలాగే ఉన్న ప్లాన్ ఉందా మనది డబ్బింగ్ యూనియన్? ఇప్పుడు అంటే ఓ ప్రాపర్టీ ఏదైనా కొనాలని ఆలోచిస్తున్నాం. సరైన ఏదైనా దొరికితే డెఫినెట్గా అలాగే చేస్తే దానికి లేదు. నువ్వు అనుకున్నట్టు మీ ఇమేజ్ అని కదా, నువ్వు తెలియని వాళ్ళు ఎవరులే ఇండస్ట్రీలో చేస్తాను. అసోసియేషన్ కోసం కొంతమంది బయట మన హీరోలు కానీ, ప్రొడ్యూసర్లు, కొంతమంది డైరెక్టర్లు, ఎందుకంటే ఇంటరాక్షన్ ఉంటుంది కదా డబ్బింగ్ ఆర్టిస్టులతో. అలాంటి చేస్తే పర్మనెంట్గా ఒక అద్దె లాంటిది వస్తుంది అనుకో అసోసియేషన్కి. ఆ అద్దె డబ్బులతోటే అసోసియేషన్ రన్ అవుతుంది. అది కొంతమంది అది ఆ రిజల్ట్ చూశారు. సో మొత్తం మీద నువ్వు నీరు పోసిన మొక్క వృక్షమైంది. సో మళ్ళీ నీ ఆధ్వర్యంలోనే ఆ ప్రపోజల్ కూడా ఒక మంచి కమర్షియల్ వాల్యూ రెంటల్ వచ్చే క్యాంపస్ కూడా అవ్వాలని, వాళ్ళందరికీ ఇంకా వెల్ఫేర్ కార్యక్రమాలు డెఫినెట్గా ఒక మంచి కార్యక్రమం నువ్వు తలని పెట్టుకుంటే ఇండస్ట్రీలో చాలామంది హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేయరంటాక ఏం లేదు, మన ప్రయత్నం మనం చేయాలంటే. నీ పేరు నిలిచిపోయేలాగా డబ్బింగ్ యూనియన్లో మరికొత్త అప్డేటెడ్ ప్రసాద్ రావాలని కోరుకుంటూ, సో మస్తీస్కి 24 Craftsలోని ముఖ్యమైన విభాగం డబ్బింగ్ గురించి, డబ్బింగ్ యూనియన్ గురించి, వాటికి సభ్యత్వం ఎలా ఉంటుందని చెప్పినందుకు మస్తీస్ తరఫున నీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. This program is proudly sponsored by Happy Living Group. Happy Living Group is your trusted partner in interiors and constructions, tours and holidays,
event organizing, development and promotion, UPVC doors and windows manufacturing, modular furniture factory, real estate consultancy, furniture showroom and decor, financial services, and PMCs and AMCs. With branches in Gachibowli, Tellapur, Miapur, and Kumpally, Happy Living Group truly represents the history of trust and passion. 100% trust in all aspects.